జై తెలంగాణ, జై టిఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. అయితే తెలంగాణ తెచ్చుకున్నాము. కేసీఆర్ గారి హయాములో వారు ఎంతో తెగింపు పట్టుదలతో ప్రాణాలు పణంగా పెట్టి కూడా తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత అనేక అంశాలలో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందంజలో ఉంది. కానీ సామాజిక తెలంగాణ కానీ, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం కానీ, మహిళలకు ప్రాధాన్యత కానీ లేకుండా పోయింది. దాని కొరకు అదే పంతాలో తెలంగాణ సాధన ఎంత ముఖ్యమో, తెలంగాణలో ఒక అన్ని ఆశయాలు అందరికీ న్యాయం జరగాలని ఈ 10 నెలల నుంచి హార్నిషలు మరి కవితమ్మ గారు ప్రతి సమస్యలో పోరాడుతున్నారు. మరి అనేక దీక్షలు చేపట్టడం, ఒక 7-8 సార్లు అరెస్ట్ కావడం, పోలీస్ స్టేషన్ పోవడం, అది అందరు చూస్తున్న విషయమే. మహిళగా ఒక ఎన్ఆర్ఐగా ఉండి, భార్యాభర్తలు అమెరికాలో మంచి ఉద్యోగంలో ఉండి 2006లో తెలంగాణ సాధన వరకు తన వంతు పాత్ర కూడా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామములో బతుకమ్మను ఒక దేవతగా కొలిచే మనము రాను రాను దాన్ని మరిచిపోయే పరిస్థితులలో బాల గంగాధర్ తిలక్ మరి ఎప్పుడైతే స్వాతంత్ర సమర యోధములు వారికి ప్రజల్ని ఆకట్టుకొట్టడానికి, ప్రజలను చైతన్యపరచడానికి అప్పుడు వినాయక చవితి అనేది కార్యక్రమం మొదలుపెట్టి అనేక మందిని కూడలిగా తయారు చేసి స్వాతంత్రం రావాలి, భారతదేశము మన స్వాతంత్రం రావాలి అనేది ఉపదేశం ఇచ్చారు. అదే మాదిరిగా మరి కవితమ్మ గారు వారి స్ఫూర్తితో తెలంగాణ రావాలంటే ఆడపడుచులందరినీ కూడా మరి తెలంగాణ కొరకు ఈ ఉద్యమాల్లో పార్టిసిపేట్ కావాలన్న ఉద్దేశంతో బతుకమ్మ అనే కాన్సెప్ట్తో ప్రతి గ్రామాన ఆ 10 రోజులు మరి నిరాహార దీక్ష కాకుండా ఉపవాస దీక్షతో ఎంతో భక్తి శ్రద్ధలతో మరి తిరిగి మరి తెలంగాణ సాధించే వరకు జరగడం జరిగింది. అదేవిధంగా జాగృతి అనే సంస్థ స్వచ్ఛంద సంస్థ కాబట్టి ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేశారు. సీఎం కాదు, సీఎం అనేది ప్రజల నిర్ణయం, అది మన నిర్ణయం కాదు. ప్రజలు ఎవరు సీఎం కావాలనుకుంటే వారు అవుతారు. కానీ ప్రజలకు దగ్గర కావాలా, ప్రజల ఆశయాలు నెరవేర్చాలా, ప్రజల మనసులో మరి నెలకొంటేనే కానీ ఎవరన్నా అవుతారు. కాబట్టి ఆ పంతాల్లో ప్రజలకు దగ్గర కావాలా, ప్రజలకు అనేక విధాల అన్నిట్లో ఏ విధమైన కష్టమైన, నష్టమైన, అన్యాయమైన వాళ్ళకు తోడుగా నిలిచి వారి యొక్క కష్టాలు, వారికి జరిగే ఇబ్బందుల్ని కొరకు పోరాడుతున్నది. కాబట్టి భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు కాబట్టి అది తర్వాత సంగతి. కాబట్టి ఒక నారీమణిగా, నారీమణి అంటే మరి మాటలు కాదు, శక్తి. ఆ శక్తి అనేది మనం నవరాత్రులు చేస్తుంటాము. ఆ 9 రాత్రులు ఒక శక్తి ఏ రూపంలో ఉంటుందో మనకు తెలుసు. మరి అలాగే చాకలి అయినప్ప కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, వీర రుద్రమాదేవి కానీ ఆడదంటే ఆ రోజుల్లో మరి రాజ్యం ఉండేది కాదు, మరి స్వాతంత్రం వచ్చేది కాదు. కాబట్టి నారీ అనేది బాగా శక్తి. ఆ శక్తి అనుకుంటే ఏదైనా చేయగలదు. కాబట్టి సాధిస్తుంది, సాధించే మొండి పట్టుదల ఉన్నది. కాబట్టి తప్పకుండా తెలంగాణలో అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. రమేష్ చారి, నేను కరీంనగర్. నేను ఒక ఉద్యమకారుణ్ణి. నాతో పాటు ఈరోజు కవితక్క పార్టీ పెట్టడానికి నాతో పాటు తోటి సహకారులు దివ్య గారు, మరి పూజ గారు, ఎంతోమంది ఉద్యమకారులు ఈరోజు వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు అంటే ఈ ఉద్యమాన్ని కష్టపడి, కొట్లాడి, బాధపడి, ఎన్నో భరించి
ఆత్మహత్యలు చేసుకొని బలిదానాలు చేసుకున్న ఉద్యమాన్ని సాధించి ఈరోజు తెలంగాణ పార్టీని తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగని ఆ పోయిన గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఈరోజు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎలాంటి ఉద్యమకారులకు బడుగు వర్గాలకు మహిళలకు ఎలాంటి న్యాయం జరగలేదని తపనతోని ఈరోజు కవితక్క గారు ముందుకొచ్చి బడుగు వర్గాలకు బలహీన వర్గాలకు మహిళలకు ఉద్యమకారులకు లేని వాళ్ళకి పేదవాళ్లకు నేను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మారుస్తాననే ఉద్దేశంతో ఆమె ముందుకు వచ్చింది. ఆమె స్వార్థం కోసం రాలే, ప్రజలను మారుతాం, ప్రభుత్వాన్ని మారుతాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మంచి దశలో నిర్మిద్దామనే ఉద్దేశంతోనే ఆమె ఈరోజు పార్టీ పెట్టడం జరిగింది. 31 జిల్లాల నుంచి 4 మూలల నుంచి ఆమె కోసం ఆమె పార్టీ ఏ పార్టీ ప్రకటన చేస్తుంది అక్క కోసం మేము కొట్లాడతామనే ఉద్దేశంతోనే చిన్న పిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ కాడ నుంచి యువకుల కాడ నుంచి ఈరోజు హైదరాబాద్ ఆమె మేడ్చల్లో పెట్టిన మీటింగుకు హాజరం కావడం జరిగింది. అక్క ఖచ్చితంగా సీఎం అవుతుంది. అక్క సీఎం కావడానికి మేమందరం ఆ రోజు ఎట్లయితే ఉద్యమంలో పోరాడి తెలంగాణని రాష్ట్రాన్ని సాధించామో అదే కేసీఆర్ ని పట్టగట్టి గద్ద మీద కూర్చుండే పెట్టామో అదే విధంగా కవితక్కను కూడా కూర్చుండే పెడతామని తండ్రి మీద పోటీ కాదు ప్రజల మీద బాధ కలిగింది. ఆ రోజు 20 ఏళ్ళు ఆత్మదానం బలిదానం ఎన్నో ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఆ రోజు గవర్నమెంట్ ఏం చేయలే. ఈ రోజు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు. కాబట్టి ప్రజలకు ఉద్యమకారులకు బడుగు వర్గాలకు ముఖ్యంగా మహిళలకు మంచి రాజకీయం ఇద్దామనే ఉద్దేశంతోనే తెలంగాణ మారుతామనే ఉద్దేశంతోనే ఆమె అన్ని చూసి బాధపడి గడప తిరిగి ప్రతి ఒక్కరి బాధ తెలుసుకొని ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అనే ముద్ర తీసుకొచ్చి న్యాయం చేద్దామని ఈ రోజు వ్యవస్థాపకంగా నిర్మించింది. ఆమెను ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి చేసుకుంటామని మేము పదే చెప్తున్నాం. జై టిఆర్ఎస్, జై కవితక్క. జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్. పక్కా తెలంగాణ టిఆర్ఎస్ మాది, మాకు అడ్డే లేదు. జై టిఆర్ఎస్. బిఆర్ఎస్ తో మాకు పని లేదు. తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయటానికే టిఆర్ఎస్ పార్టీ ఉన్నది. కవితమ్మ ఎజెండా సేవ, ప్రజా సేవ. మాకు వేరే పార్టీలతో అవసరం లేదు. తెలంగాణ ప్రజల సేవ, తెలంగాణ ప్రజల శ్రేయస్సే కవితమ్మకు ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ, ఏ పార్టీకి కవితమ్మ సపోర్ట్ కాదు. కవితమ్మకి ఏ పార్టీ సపోర్ట్ కాదు. షీ ఈజ్ ఆల్రెడీ ఇండిపెండెంట్ అండ్ పవర్ఫుల్ ఉమెన్. కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి. తెలంగాణలో మహిళలకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అసలు అని అంటున్నారు. మా కవితమ్మ ఉన్నది కదా. అమ్మకన్నా గొప్ప పాలకులు ఎవరున్నారు? కవితమ్మ పాలనలో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఈసారి మహిళల రిజర్వేషన్ పెద్ద ఎత్తున అసెంబ్లీలో ప్రజాక్షేత్రంలో మహిళా ఎమ్మెల్యేలని మహిళా ఎంపీలని భారీ స్థాయిలో చూస్తారు. ఒక అమ్మ మనసు తలుచుకుంటే సాధ్యపడనిది ఏమీ ఉంది. అమ్మ అందరికీ న్యాయం చేయాలనుకుంటది. అదే ఎజెండా ఈ రోజున కవితమ్మ ఎత్తుకున్నారు. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా సుభిక్షమైన పాలన కవితమ్మతోనే సాధ్యమవుతుంది. జై తెలంగాణ, జై